ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినములలోను యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బెయేరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేల్ అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటివారు కలుగజేసికొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇజ్రాయేలు వారికి రాజ్యముండకుండా తీసివేతును. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరల గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. లోరుహామా జాలి నొందనిది పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను కనుక లో అమ్మి నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. ఇశ్రాయేలు జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇస్కంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైన ఒకనినే ప్రధానునిగా నియమించుకొని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు. ఆ యెజ్రెయేలు దినము మహాప్రభావము గల దినముగా ఉండును. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందిన వారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి. నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబరురాలిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలెను ఉంచి దప్పిచేత లయపరచుకుండునట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు ఉండునట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను. దాని పిల్లలు జారసంతతి అయి ఉన్నారు, వారి తల్లి వేశ్యాత్వము చేసి ఉన్నది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయున్నది కనుక వారి యందు నేను జాలిపడను. అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది. ముండ్ల కంచ దాని మార్గములకు అడ్డము వేయుదును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును. అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును. ఎంత వెదికినను వారు దానికి కనబడకయుందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమైన స్థితి బాగుండెను కనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదుననుకొనును. దానికి ధాన్య ద్రాక్షరస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసేదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనుపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును. దాని విటకాండ్ర చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును. నా చేతిలో నుండి దాని విడిపించువాడొకడునూ లేకపోవును. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చియు అంజూరపు చెట్లను గూర్చియు చెప్పినది కదా. నేను వాటిని లయపరుతును. అడవి జంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవి వలె చేతును.
అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టియు దాని విటకాండ్రను వెంటాడి ఉండుటను బట్టియు నేను దానిని శిక్షింతును. ఇది యెహోవా వాక్కు. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినున్నట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. అది ఇక మీదట బయలుదేవతల పేళ్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండాను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేయుదును. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయు మనవి ఆలకించును. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును. జాలి నొందని దాని యందు నేను జాలి చేసి కొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణి అగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. కాగా నేను 15 తులముల వెండియు 5 తూములు యవలును తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని, చాలా దినములు నా పక్షమున నిలిచియుండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీవుండవలెను. నీ ఎడల నేనును అలాగున ఉందును. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయు ఉందురు. దేవతా స్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని ఉంచుకొనకుందురు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఆ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహమునందుటకై ఆయన యొద్దకు వత్తురు. ఇజ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వేద్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవుచున్నవి. ఒకడు మరియొకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలియున్నారు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనము చేతును. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మర్చితివి కనుక నేనును నీ కుమారులను మరుతును. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు కనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి కనుక
వారు భోజనము చేసినను తృప్తి పొందకయుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందకయుందురు. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. పర్వతముల శిఖరముల మీద బలుల నర్పింతురు, కొండల మీద ధూపము వేయుదురు. సింధూర వృక్షముల క్రిందను, చినారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచ్చటనే ధూపము వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేసిలైరి, మీ కోడన్లు వ్యభిచారుణులైరి. జనులు తామే వ్యభిచారుణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలుల నర్పింతురు. కనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడన్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనము నిర్మూలమగును. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి, అయినను యూదా ఆ పాపములో పాలు పొందకపోవునుగాక. గిల్గాలునకు పోవద్దు, బేతా వెనునకు పోవద్దు. యెహోవా జీవము తోడని ప్రమాణము చేయవద్దు. పెయ్య మొండితనము చూపినట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపియున్నారు. కనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయును. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసి కొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. వారికి ద్రాక్షారసము చేదాయెను. ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. సుడిగాలి జనులను కొట్టుకొని పోవును. తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునొందుదురు.